మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ప్రజెంట్ మనం విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం పద్మనాభ మండలం పాండ్రంగి విలేజ్ దగ్గర అయితే ఉన్నాము. సో అందరికీ తెలుసు, ఉదయం అందరం లెగ్గానే ఫస్ట్ తాగేది టీ కాఫీతో మన రోజైతే మొదలవుతుంది. సో అటువంటి టీ కాఫీ అంటే ఆ పాలు గురించి మాట్లాడుతున్నాను. సో పాలు అనగానే ఆ గోవు మనకి గుర్తొస్తుంటుంది. చాలామంది జంతు ప్రేమికులు ఉంటారు. సో అందులోని గోమాత అంటే మనం ఒక తల్లిగా భావించి హిందువులైతే గనక పూజించే, అంటే ప్రతిరోజు గోవు కనబడగానే చేతులెత్తి దండం పెట్టే యొక్క పరిస్థితి అయితే గనక మనకు కనిపిస్తుంటుంది మన తెలుగు రాష్ట్రాల్లో. తెలుగు రాష్ట్రాలని కాదు, యావత్ భారతదేశంలో కూడా తరచుగా ఇలానే కనిపిస్తుంటుంది. సో ఇందులో భాగంగా ప్రజెంట్ ఈ యొక్క ఫామ్‌కి అయితే వచ్చున్నాము. అతి తక్కువ ధరకైతే గనక వీళ్ళు పాలు విక్రయించడం జరుగుతుంది. కానీ రకరకాల ఆవులనైతే గనక మనం చూస్తూ ఉన్నాము. సో ఒకసారి విజువల్స్‌లో చూడొచ్చు. మన దేశీ ఆవులే కావచ్చు, అండ్ అలానే గిరి ఆవులు కావచ్చు, చాలా రకాల ఆవులైతే ఇక్కడ ఉన్నాయి. సో శకుంతల ఫామ్ హౌస్ అంటే చాలామంది చుట్టుపక్కల ప్రజలకి ఇది ఒక దేవాలయం అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఎంతో మందికి ఉపాధి కల్పిస్తూ ఇక్కడ అంటే లాభం కోసం కాకుండా కేవలం ఒక జంతువుల మీద ప్రేమతోటి ఈ యొక్క గోమాతలకైతే ఒక సేవ కింద భావించి ఈ యొక్క ఫామ్‌ని అయితే రన్ చేయడం జరుగుతుంది. అతి తక్కువ ధరలకే ఈ యొక్క పాలను కూడా విక్రయించడం కూడా జరుగుతుంది. సో ఇందులో భాగంగా ప్రెజెంట్ మనం చూస్తున్నాము, 70కి పైగా ఆవులున్నాయి. రకరకాల జాతుల యొక్క ఆవులైతే ఇక్కడ చూస్తున్నాం. గిరావు అని, దేశవాళీ అని చాలా ఆవులైతే ఉన్నాయి. అసలు చూస్తే ఎంత హైజీన్‌గా మెయింటైన్ చేస్తున్నారో కూడా తెలుస్తుంది. సో ఇంకెందుకు ఆలస్యం, ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే సిబ్బంది దీన్ని మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. అసలు వీటికి ఫీడింగ్ ఎలా ఇస్తారు, ఎలా మెయింటైన్ చేస్తారు, ఇంత నీట్‌గా ఉండడానికి కారణం ఏంటి అనేది కూడా తెలుసుకొని ఒకసారి మాట్లాడదాం. సో మనం చూస్తూ ఉన్నాము, ఈ యొక్క పచ్చగడ్డి అనేది ఆ మిషన్ మీద కట్ చేసి, అంటే వాటికి మొత్తం అలాగే పెడితే గనక అది ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పేసి ఈ యొక్క మిషన్ మీద అయితే కట్ చేసి వెరీ చిన్న, అంటే అంత పెద్ద మొత్తాన్ని చిన్న చిన్న సైజులు కట్ చేసి ఈ మిషన్‌తో వాటికైతే గనక ఐ మీన్ ఆహారంగా వేస్తూ ఉండడం జరిగింది. సో ఒక్కసారి ఇక్కడ ఉన్న సిబ్బంది ఉన్నారు. వీళ్ళు కూడా తెలుగు వారైతే కాదు, బట్ ఆవులనైతే గనక బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఒకసారి వారి మాటల్లో తెలుసుకుందాం. ఇక్కడైతే ఈ మొత్తం ఫామ్ ఏదైతే ఆవుల ఫామ్ డైరీ ఉందో దీన్ని మెయింటైన్ చేసే కుర్రోళ్ళు అయితే ఉన్నారు, హిందీ వాళ్ళు. ఒకసారి వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. హాయ్, आपका नाम क्या है? कमलेश कुमार। कमलेश, आप कितना साल से काम कर रहे हो? ये 5 साल से काम कर रहे हैं। 5 साल से का आपको बहुत अच्छा आता है? हाँ। कैसे आपको गाय को देखना है? सब पता है। सब पता है। ठीक है, आप क्या-क्या आहार क्या-क्या रखते हैं इसमें दिन में? दिन में इसके खाने के लिए गोधूम पिंड है, ये ग्रीन ग्रास है और वो व्हाइट ग्रास मिलता है इन लोग को। ओके। हुँ। आपको जानते हैं ये गाय हमारा सबका देवता तरफ हम लोग प्रार्थना करते हैं, हाँ। आपको मालूम है? ये भगवान की तरफ हम लोग पूछते हैं इसको, पूछते हैं। गाय को। ठीक है, और हुँ। क्या-क्या रहता है? शाम को क्या रहे? शाम को अभी ये व्हाइट ग्रास पड़ेगा, ये ग्रीन ग्रास, फिर वो पड़ेगा और गोधूम पिंडा भी मिलेगा थोड़ी देर के बाद, ठीक है। चोकर। ओके, एक गाय इधर देख रहे हैं, कौन-सा वैरायटी का है? इसमें गिर है, जर्सी भी है, शाही गिरी। हाँ, गिर वो जो है गिर के नाम पे है। हाँ, फिर वो ब्लैक वाला जर्सी है, जर्सी और फिर साहीवाल है, ओह, अंगूल भी है इसमें, ओके, व्हाइट वाला, ओके, और अपना तोतापरी भी है उधर बीच में खड़ी है। ठीक है, 4-5 किस्म का गाय है इसमें। ठीक है। हुँ। और इसमें ज़्यादा दूध कौन-सा ब्रीड देता है? जर्सी जर्सी ज़्यादा। जर्सी कितना दूध देता एक जर्सी कम से कम टाइम का 6 लीटर 7 लीटर मिल्क देगा। 2 टाइम में अभी 12 13 14 इतना टाइम होगा, है? अच्छा, 2 टाइम का। ठीक है। और अभी तो देखने से बहुत अच्छा से मेंटेन हो रहा है, मतलब क्लीनिंग तो सर सब टाइम देते हैं ना क्लीनिंग करने के लिए, विजय भास्कर। सब। सब इनके पास व्यवस्था फुल टाइट है, तो कहीं भी व्यवस्था टाइट हो तो काम अच्छा होगा ना, ठीक है। तो इनका व्यवस्था टाइट है, जुगाड़ सब यहाँ पर फिट है, अच्छा, कोई चीज़ की कमी नहीं है, तो बस चल रहा है ओके, धकाधक। ठीक है। आप लोग को पसंद है ये काम? हाँ, काम पसंद तभी तो 5 साल से कर रहे हैं। अच्छा, अच्छा, अच्छा। చూసారు కదండి, వీళ్ళకి ఈ యొక్క అంటే ఫార్మ్ మెయింటెనెన్స్ అంటే చాలా ఇష్టమట. సో అందుకనే 5 సంవత్సరాల నుండి మేము చేస్తున్నాము. ఇందులో ఒక హ్యాపీనెస్ అయితే కనుక మేము ఎత్తుకుంటాం అని చెప్తూ ఉన్నారు. కెమెరామ్యాన్ శ్రీనుతో సుమన్ టీవీ, విశాఖపట్నం, భీమిలి.